ఇక్కడికే వచ్చానండి. చంద్రబాబు అన్న వెళ్ళాడు, లోనికి వెళ్ళాడు. మరి ఆయన కలుతాకి ఉండదు అంటున్నారు. అపాయింట్మెంట్ కావాలంట. మరి ఎంపీలు కానించి ఎమ్మెల్యే కానించి తెచ్చుకోవాలంట. లేకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళు రికమెండేషన్ ఇస్తే పంపిస్తారంట. అట్టే వెళ్ళాడండి, లోనికి వెళ్ళాడు. వస్తున్నారు చూడండి, అట్లా లోనికి వెళ్ళాడు అన్నయ్య. 4-4కి పంపించారు నన్ను, 4-4 అని. వచ్చానండి. 4-4లోకి వెళ్ళమన్నారు. 4-4 అంటే భూమికి సంబంధించింది. చంద్రబాబు అన్నయ్య మరి కలవడంట. మరి రికమెండేషన్ అన్నారు. రికమెండేషన్ అంటే ఎవరి ద్వారా అన్నా తెలిసిన వాళ్ళు ఏదన్నా పరిచయం ఉంటే వాళ్ళ ద్వారా అన్నా, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరన్నా రికమెండేషన్ ఉంటే వెళ్ళొచ్చు అంటాయా ఆయన కలుగుతాకి. నాకు రికమెండేషన్ లేదు. వచ్చానండి, సచివాలయానికి వచ్చాను నేను. వెలకపూడి అమరావతి దగ్గర. ఇదిగోండి, బాగా ఉన్నారు జనం, మటుకి ఫుల్గా ఉన్నారు జనం. నాలుగో ఫ్లోర్ అంటే దీంట్లో వెళ్ళాలేమో. ఫ్లోర్లోంచి వెళ్ళాలంట. మూడింటికి పంపించారు ఇక్కడికి. అడగాలి. 4 4 అండి, దేంట్లోకి వెళ్ళాలి? అవ్వకూడదంటే సరే. చుట్టూ తిప్పారు పొమ్మల్ని, చుట్టూ తిరిగి వచ్చాను. ఎడ్ల బండి ఎలా ఉందంటే, ఒక రైతు ఎడ్ల బండి మీద మరి ధాన్యం వేసుకెళ్తున్నట్టు. అది మామూలుగా బండి కాదండి, అది విగ్రహం. అది ధాన్యం ఇళ్ళకి తోలుతున్నట్టు. ఈ ధాన్యం ఒక రైతు ఇంటికి తోలుకెళ్తున్నట్టు. అలా ఉందండి. అంటే బాగుంది. ఒక రైతులాగా, ఒక రైతు కానీ ఇంటికి ఎలా తోలుతాడు ధాన్యం, అలాగే పొలంలో వేసి అలాగున్నమాట. చూడండి, దగ్గరగా తీస్తున్నాను చూడండి. ఒక రైతు ధాన్యం ఇంటికి తోలుతున్నట్టు సంతోషంగా వాళ్ళు కుటుంబంతో. అలా ఉంది బండి, ఎడ్ల బండి అట్లా విగ్రహం లాంటిది. అంటే బండి ఏం కాదు, అది విగ్రహం లాంటిది. సేమ్ బండి ఉన్నట్టు ఉంది. అది దూరం నుంచి చూస్తే కనపడతాను. దగ్గరికి వచ్చానండి, నేను దగ్గర వచ్చి తీసాను. 4వ ఫ్లోర్లో అంటే ఆ ఫస్ట్లోకి వెళ్ళాలి మళ్ళీ. అదే ఫస్ట్లోదే 4వ ఫ్లోరు. మేము ఆయన వస్తున్నారని చుట్టూ తిప్పి వచ్చారు మమ్మల్ని, ఇటు వస్తున్నారని. సచివాలయం చంద్రబాబు అన్నయ్య ఉన్నప్పుడు వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వచ్చాను. 2017లో వచ్చా. 2017లో వచ్చాను అక్కడికి. 2017-18లో వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వచ్చాను. జగన్ ఉన్నప్పుడు అసలు రాలేదు నేను. జగన్ గారు ఉన్నప్పుడు రాలేదు. చంద్రబాబు అన్నయ్య అన్నప్పుడు వచ్చాను నేను, మళ్ళీ ఇప్పుడు వచ్చాను. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు అన్నయ్య ఉన్నాడు, మళ్ళీ వచ్చాను. బాగా చల్లగా ఉంది ఇక్కడ. దాని ఎండ బాగుంది ఇవాళ. నిన్న
చల్లగా ఉన్నది అండి. అది ఫస్ట్ లోకేష్ బాబు ఉండేది. ఆ రూమ్లో లోకేష్ బాబు ఉండేది. అది ఆ ఆఫీస్. ఇక్కడేమో 4వ ఫ్లోర్ ఏదంటే భూముల గురించి చూసేదంట. మంచినీళ్ళు అవుతున్నాయి. ముందు మంచినీళ్ళు అవుతున్నాయి, మంచినీళ్ళు బాగా అవుతున్నాయి. లోన్ చల్లగా ఉందండి. లోన్కి వచ్చేసాను. లోన్కి వచ్చామండి. ఏమంటే 4వ ఫ్లోర్లోకి వెళ్ళంటుందండి. 4 ఇదేనా? ఇది అంటే ఒకసారి చూడండి. 4వ ఫ్లోర్లోకి వచ్చారు. అది వెనక పక్క చూడండి. చంద్రబాబు అన్న ఇంకా కలవరేనండి. కలవనీరా ఇంకాడికి వెళ్ళాలంట.